హలో మా నమస్తే. ఇవాళ డబ్బా గాలాలతో రవ్వు చేపలు పడడానికి పోతున్నాం. గది కూడా చేపలు పొద్దునట్టే పడుతున్నాయి, మధ్యాహ్నం అస్సలు పడతలేవు. అందుకే ఇవాళ మూటలు చదువుకొని పొద్దుగాలనే వచ్చినాం. ఇంకా మనతో పాటు మనోళ్ళు ఇద్దరు కూడా వస్తుర్రు. ఇగో ఈ అవతల సైడ్ నుంచి రావాలంటే ఇట్లా తెప్ప మీదనే రావాలి. ఈ మామూలు చూసి బత్త నిండా ఓడలు పట్టుకొని వస్తుండేందో అనుకున్నా, కానీ దగ్గరకు వచ్చినాక అర్థమైంది సిమెంట్ బత్త నిండా డబ్బా గాలాలు వేసుకొచ్చిర్రు. కానీ మామ ఇక్కడ ఓడల కంటే డబ్బా గాలాలకే ఎక్కువ పడుతున్నాయి. అందుకే మనం కూడా 6 డబ్బాలు పట్టుకొని వచ్చినాం. ఇక చేపలు కూడా చలికాలం తినకుండా అవుతున్నాయి. మా సింగిల్ గాలాలకు చలికాలం అస్సలు పడతలేవు, మరి డబ్బా గాలాలకు ఎందుకు పడుతున్నాయి అర్థం కావట్లే. మామ ఇక సరే గానీ డబ్బాలు గిబ్బాలన్నీ బయటకు తీసి ఇక మా బావ మొత్తం అన్నిటికి పిండి పెడుతుండు. ఇగో ఈ తాతకి పిండిలో ఏం కలిపిండవు కానీ కమ్మటి వాసన వస్తుంది. మా ఇక మనకే ఇంత మంచిగా వస్తుందంటే చేపలు ఏ మూలకుండా ఊరుకొత్త అట్టుంది. మామ తాతకి పిండిలో ఏమేమి కలుపుకొని వచ్చిండో తెలుసుకోండి, నేను ఫుల్ వీడియోలో చెప్తా. మామ ఇక సరే గానీ పిండి ముద్దలు మొత్తం విసిరి మా బావ గడ్డ మీద నిలబడ్డాడు. మన పక్కనే మనకు తెలిసిన ఒక మామ చేపలు పడుతున్నాడు. గదే మామకు కాలుకు గాలం గుచ్చుకుందని పిలుస్తుండు. ఎట్లా గుచ్చుకుంటే ఏం కదా, ఇగో కొంచెం నువ్వే తీపు, నాకు సూదించిన భయం.